హాయ్ అండి, నేను సురేఖ అని. ఈరోజు మీకు డాల్ మేకింగ్ చూపిస్తాను. బొమ్మల్ని ఎలా తయారు చేసుకోవచ్చు, ఖాళీ టైంలో చేసుకోవచ్చు, పిల్లలతో చేయించుకోవచ్చు చూపిస్తాను. క్రాఫ్ట్ వర్క్ అనమాట అంతా అంటున్నాను. డాన్సింగ్ డాల్ చూపిస్తాను. ఇదిగోండి, సిల్వర్ ఫాయిల్ ఒక షీటు, పేపర్ టేపు, గమ్ము, బాటిల్ ఒకటి, క్లాత్ డ్రెస్కి అనమాట. మన డ్యాన్సర్ని తయారు చేయడానికి ఒక బాటిల్ని తీసుకుని, అది నెక్ ఉన్న బాటిల్ అయితే మనకి బాగుంటుంది అనమాట. తర్వాత సిల్వర్ ఫాయిల్ని మనం ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని ఆ బాటిల్ నెక్కి ఇలా రోల్ చేసుకుంటున్నానండి. బాటిల్లోనేమో నేను పెబుల్స్ వేసాను, శాండ్ కానీ ఏదో ఒకటి వేయాలండి. వేస్తే ఏమవుతుందంటే మనకి అది నిలబడి ఉంటుందన్నమాట. డాల్ నిలబడి ఉండటానికి కోసం ఉంటాం, లేకపోతే పడిపోతుంది. బరువు ఉండటం కోసం హాఫ్ వరకు శాండ్ కానీ ఏదైనా వేసుకుంటే బాగుంటుంది. ఆ సిల్వర్ ఫాయిల్ మనం చుట్టేసిన తర్వాత పేపర్ టేప్తో అంటించేసిన తర్వాత లోపల కొంచెం గమ్ పెట్టేసుకుని మళ్ళీ సిల్వర్ ఫాయిల్ని రోల్ లాగా చేసి దానిలో పెట్టేయాలి, కూరేయాలన్నమాట. అంటే మనం చేసేది ఇప్పుడు బాడీ అనమాట. కిందంతానేమో కాళ్ళు ఫ్లేర్ అలా వస్తుంది. బాటిల్ అంతా కూడా బాటిల్ నెక్ నుంచి మనం బాడీని తయారు చేస్తాం అన్నమాట. లోపలంతా గమ్ పెట్టేసుకుంటాం. చూడండి, అక్కడ అది నెక్ అనమాట. ఇది ఇలా సన్నగా ఫోల్డ్ చేశాను. ఇది నెక్. మన షోల్డరు బాడీ తయారైంది. తర్వాత దాని మీద నెక్ని అంటించిన తర్వాత ఇప్పుడు హెడ్ తయారు చేస్తాం అన్నమాట. హెడ్ని రోల్ చేసి ఒక చిన్న సిల్వర్ ఫాయిల్ని రోల్ చేసేసి హెడ్ అనమాట. ఆ నెక్కి హెడ్ని అటాచ్ చేస్తాను. ఇదేమో హ్యాండ్స్ని సన్నగా రోల్ చేసేసాను. చూసారా ఎలా చేస్తున్నాను? రోల్ చేసేస్తున్నాను. అలా రోల్ చేసేసుకున్నాక ఇంకొక పేపర్ కూడా తీసుకొని రెండు చేస్తాను రోల్. ఇది హ్యాండ్ అనమాట. రెండోది, ఇది రెండో హ్యాండ్ అనమాట. అది కూడా అంతే, టైట్గా గట్టిగా రోల్ చేసుకోవాలి. చూసారా? ఇట్లా రోల్ చేసి పెట్టుకున్న తర్వాత పేపర్ టేప్ ఉంది కదా, ఆ పేపర్ టేప్ని తోటి మళ్ళా రోల్ చేయాలి దాన్ని. అంటే మనం స్కిన్ తయారు చేస్తాం అనమాట. డాల్కి స్కిన్ని మనం చేస్తున్నాం అనమాట. ఫస్ట్ స్కెలిటన్ అయిపోతుంది కదా, స్కెలిటన్ తర్వాత ఇప్పుడు దాని మీద స్కిన్ అటాచ్ చేస్తున్నాం. చూడండి, పేపర్ టేప్ అయితే ఏమవుతుందంటే స్కిన్ కలర్లో ఉండి బాగుంటుంది. రోల్ చేసేసుకుని టేప్ తోటి రెండు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఎడ్జ్ని ఏం చేస్తానంటే కొంచెం ఫ్లాట్గా చేస్తాను. ఎందుకంటే మనం షోల్డర్ మీద ఆ ఫ్లాట్ని కూర్చోబెడతాం అన్నమాట. షోల్డర్కి హ్యాండ్స్ని అటాచ్ చేయాలి కదా, అది ఆ ఫ్లాట్ సర్ఫేస్ చూసారా మనం చేసుకున్నది, దాన్ని ఆ బాడీకి కూర్చోబెట్టాలి. గమ్ రాసేసి పెట్టేస్తాను అన్నమాట. కలర్ రాయొచ్చు, మన ఇష్టం. హాట్ గ్లూ రాయొచ్చు, ఏదైనా సరే. ఒక గ్లూ గమ్ తోటి షోల్డర్ నుంచి రెండు హ్యాండ్స్ని అటాచ్ చేస్తాను. బాడీ అయిపోయింది, నెక్ అయింది, హ్యాండ్స్ అయిపోయింది, హెడ్ అయిపోయింది, రెడీ. బాడీ స్కెల్టన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి దీనికి మనం ఇప్పుడు అంత గమ్ పెట్టి చేసేసుకున్న తర్వాత ఒకసారి పేపర్ టేప్ తోటి మనం దాన్ని అంటించేస్తున్నాను కదలకుండా. గమ్ పెట్టాము, మళ్ళీ ఇంకొకసారి మనం పేపర్ టేప్ తోటి అంటించేస్తే కదలకుండా ఉంటాయి అన్నమాట. నెమ్మదిగా అంటుకుపోతుంది, ఇంకా స్టిఫ్గా ఉంటాయి. దీన్ని కొంచెం బెండ్ చేస్తున్నాను, బాడీని బెండ్ చేస్తున్నాను. ఎందుకంటే డాన్సర్ కదా, కొంచెం బెండింగ్ ఇస్తుంది అన్నమాట. డ్యాన్స్ స్టెప్ కొంచెం మూమెంట్ లాగా బెండ్ అవుతుంది అనమాట. స్ట్రైట్గా కాకుండా నడుము దగ్గర నుంచి బెండ్ చేసి ఇప్పుడు బాడీ మొత్తం టేప్ తోటి కవర్ చేస్తాను. హ్యాండ్స్ని కొంచెం ఫోల్డ్ చేసుకుని షేప్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్ మనకి ఒక హ్యాండ్కి ఏ షేప్ కావాలి, ఇంకొక హ్యాండ్కి ఏ షేప్ కావాలో చూసుకుని బెండ్ చేస్తున్నాను.
మిగతా బాడీ అంతా కూడా మనం స్కిన్ రెడీ చేస్తాం, అంటే స్కిన్ వేస్తున్నాను. స్కెల్టన్కి ఇప్పుడు స్కిన్ అంటిస్తున్నాను అనమాట. మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్ చేసుకుని కొంచెం కొంచెంగా అంటించేసి చక్కగా బెండ్ చేసేసరికి మనకి ఆ షేప్ వచ్చేస్తుంది అనమాట. డ్యాన్సింగ్ షేప్ ఒక పోజ్ వచ్చేస్తుంది అనమాట. నడుము దగ్గర నుంచి బెండ్ చేసేసరికి బాటిల్ నెక్ ఉంది కదా, ఆ నెక్ నుంచి మనం బెండ్ చేస్తాం అనమాట. కిందంతా బాటిల్ అంతా స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ కొంచెం, చెస్ట్ని కొంచెం హైలైట్ చేసి లోపల ఒక చిన్న రౌండ్ పెట్టేసి సిల్వర్ ఫాయిల్ రౌండ్ పెట్టి దాని మీద టేప్ పెట్టేస్తాను. సిల్వర్ ఫాయిల్ రౌండ్ పెట్టేసి టేప్ పెట్టేస్తే మనకి షేప్ వచ్చేస్తుంది అనమాట. హైలైట్ చేస్తున్నాం. మొత్తం స్కిన్ కప్పేస్తే అది చిన్న చిన్న పీసులు అయితే ఏమవుతుందంటే చక్కగా మనకి టర్న్ అవుతుంది అనమాట. పెద్ద పీస్ అయితే మనకి ముడతలు ఎక్కువ వచ్చేస్తాయి, అది నీట్గా రాదు. కొంచెం షేప్ చేసుకుంటుండాలి మనం ప్రతిదీ కూడా. నడుము దగ్గర సన్నగా, చెస్ట్ షోల్డర్ దగ్గర వెడల్పుగా అలా నొక్కుతూ ఉండాలి. నొక్కుతున్నప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా మనకి షేపింగ్ వస్తుంది. తల కూడా నేను చేసేస్తున్నాను, కవర్ చేసేస్తున్నాను స్కిన్ తోటి. బ్యాక్ సైడ్ ఒకటి ఆల్మోస్ట్ మనకి వచ్చేసింది, చక్కగా షేప్ వచ్చేసింది. మెడ దగ్గర చక్కగా నొక్కుని ఇప్పుడు చేసేది ఏమంటే మనకి బన్ అనమాట. చిన్న రౌండ్ తయారు చేసి హెయిర్ స్టైల్ చేస్తున్నాను అనమాట. హెయిర్ స్టైల్ అంటే ఒక చిన్న బన్ లాగా పెట్టేసాం అనుకోండి, అందంగా ఉంటుంది. దానికి ఒక టేప్ పెట్టేసి దానికి స్టిక్ చేసేసాను, అనుకోండి బన్ చేస్తాను. బన్ హెయిర్ స్టైల్ టైట్గా చక్కగా ఒక కొంచెం గ్లూ పెట్టచ్చు, గమ్ పెట్టచ్చు, లేదా టేప్ పెట్టేసినా మనకి స్టిక్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. హ్యాండ్స్ చక్కగా మనకి పోజ్ వచ్చింది, డ్యాన్స్ పోజ్ వచ్చేసింది. డ్యాన్సింగ్ టాల్ అనమాట. దీనికి ఇప్పుడు నేను కాపరు పెయింట్ వేస్తున్నాను, మెటాలిక్ కాపరు. ఒకసారి స్కిన్ కలర్ అంతా టోను బాగుంటుందని అది తీసుకుంటున్నాను. మొత్తం మెటాలిక్ కాపర్ మొత్తం అంతా వేసేసినట్టే. ఎందుకంటే గోల్డ్ వేస్తే మళ్ళీ కలిసిపోతుంది కదా అని చెప్పేసి కాపర్ యూజ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు దీనికి బ్లౌజ్ కుర్తి చేస్తున్నానండి, స్టిచ్చింగ్ లేకుండా, వితౌట్ స్టిచ్చింగ్ ఒక బ్లౌజ్ తయారు చేస్తున్నాను అనమాట. చూడండి, ఒక సన్నటి క్లాత్ తీసుకుని ర్యాప్ చేసాను, మొత్తం అంతా కూడా ర్యాప్ చేసేసి వెనకాల టై చేస్తాను, నాట్ వేసేసి ఒక చిన్న బౌ పెట్టేస్తాను, స్టైలిష్గా అనమాట. ఇప్పుడు దీనికి నెక్ చేస్తున్నాను అనమాట. నెక్ని లోపలికి ఫోల్డ్ చేసి బ్యాక్ ఏమో హై నెక్, ఫ్రంట్ ఏమో వీ నెక్ అనమాట. కొంచెం ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి చూడండి ఆల్టర్ నెక్ లాగా వచ్చేసింది. బ్యాక్ హై నెక్, ఫ్రంట్ వీ నెక్ వచ్చింది. స్లీవ్లెస్ చేస్తాను. కొంచెం గమ్ కూడా రాస్తే ఏమవుతుందంటే మనకి ఆ క్లాత్ స్టిక్ అయ్యి చక్కటి నెక్ షేప్ అలాగే ఉంటుందన్నమాట. స్లీవ్లెస్, వెనకాల బౌ చూసాను. ఆల్టర్ నెక్ చేశాను, ఆల్టర్ నెక్లో చేశాను వితౌట్ స్టిచ్చింగ్ అనమాట. ర్యాప్ చేసేసాను. కిందంతా మనకు ఫ్లేర్, ఇప్పుడు ఫ్లేర్ ఇస్తాం అనమాట. నడుము దగ్గర నుంచి నేను ఫ్లేర్ ఇస్తున్నాను. చూడండి ఇలా పెట్టేసి ఫ్లేరు వెనకాల నేను సూది దారంతో కుట్టచ్చు, కానీ నేను స్టాప్లు చేస్తున్నాను. అలా రెండింటిని పెట్టేసి స్టాప్లు చేసేసి కొంచెం గమ్ పెట్టేస్తే చాలు. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. మనం కుట్టాలంటే కుట్టుకోవచ్చు. నేను మట్టుకు ఇలా చేస్తున్నాను. కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసి నడుము దగ్గర ఒక ఎడ్జ్ ఉంది కదా, ఒక ఎడ్జ్ ఏమో ఒక హ్యాండ్కి, యువతల ఎడ్జ్ ఉంది కదా, యువతల ఎడ్జ్ ఇంకొక హ్యాండ్కి పెట్టి, అది కూడా నేను స్టాప్లే చేస్తానండి. స్టాపిల్ చేస్తే, ఎందుకంటే అది పేపర్ టేప్ కదా మనకి, అది స్టాపిల్ చేస్తే బాగానే ఉంటుంది అనమాట. అలా పెట్టేసి స్టాపిల్ చేయాలి. కానీ కొంచెం
కాపరు బాడీ టింజి గోల్డ్ క్లాత్ రెండు మెర్జ్ అయిపోతున్నట్టున్నాయి. ఏదో తేడాగా ఉంది, ఇంత సాటిస్ఫాక్షన్ రాలేదు నాకు. క్లాత్ అయితే చాలా బాగుంది, గోల్డ్ క్లాత్. అందుకని నేను దీనికి ఏం చేస్తానంటే బ్లాక్ పెయింట్ వేస్తానండి. బాడీకి నాకు కొంచెం సాటిస్ఫై అవ్వలేదు, అందుకోసం బ్లాక్ పెయింట్ చేశాను. బ్లాక్ పెయింట్ బాడీకి ఇచ్చేసరికి అప్పుడు కాంట్రాస్ట్గా ఉండి గోల్డ్ డ్రెస్ బాడీ బ్లాక్ కాంట్రాస్ట్గా అందంగా ఉంది. అది ముందే చేసేస్తే బాగుండేది. నేను కాపర్ బాగుంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ బ్లాకే బాగుంది. మీరు చేసుకుంటే కనుక ఫస్టే బ్లాక్ వేసేయండి, కాపర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ క్లాత్ కూడా ఏంటంటే సీక్వెన్స్ క్లాత్ కదా, గోల్డ్ సీక్వెన్స్ క్లాత్ విత్ బ్లాక్ బాడీ వచ్చేసరికి కాంట్రాస్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా గ్లిటరీగా కూడా ఉంది. ఎంత బెండ్ అయిందో, చక్కగా బెండ్ అయ్యి చక్కగా ఉంది. బ్లౌజు స్లీవ్లెస్ బ్లౌజు, ఆల్టర్ నెక్, స్టైలిష్గా డాన్స్ చేస్తుంది. వెనకాల ఒక బౌ పెట్టాను, క్లాత్తోనే ఒక బౌ రెడీ చేసి పెట్టాను. ఇది లైటింగ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి డాన్సింగ్ డాల్ అండి, బ్లాక్ బ్యూటీ. చూడండి ఎంత చక్కగా ఉంది, బాగుంది కదండి, చక్కగా ఉంది. టేబుల్ మీద పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకున్నా బాగుంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే కొన్నది వేరుగా ఉంటుంది, మనం చేసుకున్న దానికి తృప్తి వేరేగా ఉంటుంది అనమాట. అది సాటిస్ఫాక్షన్ బాగుంటుంది మనం చేసుకున్న దానికి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఏమైనా సజెషన్స్ ఉన్నా చెయ్యండి, మీకు ఏమైనా సలహా కావాలన్నా సరే చెయ్యండి. నేను అది ఎలా చేయాలో ఏంటో చెప్తాను మీకు. స్టే ట్యూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే, బాయ్ అండి, బాయ్.